లేఖన భాగమును ఒకసారి మనం చదువుకుంటే, మరలా ఒక పర్యాయం చదువుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలండి. ప్రియమైన వర్లరా, ఈ యొక్క క్రిస్మస్ కాలంలో ఉన్నటువంటి మనము చూడండి, దేవుడు ఈ లోకమునకు నరుడిగా ఎందుకు వచ్చి ఉన్నాడు? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, భక్తుడైన యోహాను గారు అంటూ ఉన్న మాట ఏంటంటే, దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు, సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు, ఆయన ఈ లోకానికి నరావతారిగా, నరుడిగా ఎందుకు రావలసి వచ్చింది, ఎందుకు రావాలనుకున్నాడు? చూస్తే ప్రియమైన వర్లరా, ఇక్కడ వ్రాయబడిన మాట, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా అన్నాడు. ఏ వాక్యము అంటే, ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటయ్యా అంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఆయన చాలండి. ప్రియమైన వర్లరా, అంటే ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, ఆది యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. అంటే ప్రియమైన వర్లరా, ఆదిలో అంటే అనాదిలో దేవుడు ఉన్నాడు. అలాగుననే ఇక్కడ అంటూ ఉన్నమాట, ఆది యందు, ఇక్కడ మనం ఒక చిన్న సవరణగాను చేసుకుంటే, వాక్యము అనే ప్లేసులో యేసయ్య అని పెట్టుకుంటే, అక్కడ వ్రాయబడేటటువంటి విధానం చూస్తే, ఆది యందు యేసయ్య ఉండెను, యేసయ్య దేవుని యొద్ద ఉండెను, యేసయ్య దేవుడై ఉండెను. కాబట్టి ప్రియమైన వర్లరా, వాక్యము ఏ రీతిగా ఈ లోకానికి వచ్చిందని రాస్తారు? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. అంటే దేవుడు ఈ లోకానికి ఎలా ఆయన వచ్చాడయ్యా అంటే, కృప సత్యము రెండూ కూడా సంపూర్ణముగా కలిగి వచ్చి ఉన్నాడు. అంటే దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే, ఆయన కృప సత్యము సంపూర్ణంగా కలిగి లోకానికి నరావతారిగా వచ్చాడు. చూడండి, ఈ రెండూ కూడా ఉండడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఉంటే కృపైనా ఉండాలా, లేదా సత్యమైనా ఉండాలి, కానీ రెండూ కలిసి ఉండడం అనేది చాలా కష్టం. చూడండి, మనలో కూడా చూస్తే ఉంటే కృపైనా ఉంటది, లేకపోతే సత్యమైనా ఉంటది, కానీ లేదంటే రెండూ లేకపోవచ్చు ఒకవేళ మనలో. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఏంటి అంటే, కృప ఉన్నది, సత్యము ఉన్నది, రెండూ కూడా ఎలా ఉన్నాయంట? సంపూర్ణమైన స్థితిలో ఉన్నాయి. చూడండి, కృప అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే, కృప ఏం చేస్తుంది అంటే, ఎంత తప్పు చేసినా మరలా ఒక అవకాశం ఇద్దాం మారడానికి అని దేవుని యొక్క కృప తెలియజేస్తా ఉంది. సత్యం ఏమంటా ఉన్నదంటే, తప్పు చేశాడా దండన తప్పదు అంటుంది. అంటే ఇప్పుడు ఇవి రెండూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎలా ఉన్నాయంటే, సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన కృపామయుడు, ఆయన సత్యవంతుడు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఈ కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావడము జరిగింది. కాబట్టి ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే, మన మట్టి శరీరమునకు ఆయన మహిమనివ్వడానికి వచ్చాడు. ఏదైతే ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞ అతిక్రమమును బట్టి వచ్చినటువంటి పాపము నుండి విడుదల గావించబడడానికి ఆయన ఈ లోకానికి ఒక బలి పశువుగా రావలసి వచ్చింది. ప్రియమైన వర్లరా, కాబట్టి దేవుడు మనలను పాపము నుండి విడిపించి మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి ఎలా రావలసి వచ్చింది అంటే, ఒక శరీరధారిగా రావలసి వచ్చింది. ఎందుకండి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు? చూడండి, దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఒక పద్యంలో రాస్తూ, ప్రియమైన వర్లరా, దైవజనులు తెలియజేసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆయన శరీరధారిగా వచ్చాడు. ఏ శరీరంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, జంతు రూపము దాల్చి సంచరించిన ఎడల, జంతు రూపము దాల్చి సంచరించిన ఎడల, నరులు లోకువగట్టి తరమకుండ్రే, దూత రూపము దాల్చి దొర్లబడిన ఎడల, దూత రూపము దాల్చి దొర్లబడిన ఎడల,
నరులు బీతాంగులై నక్కకుండ్రే. దేవుడే స్వయముగా దిగివచ్చి కన్పడా, దేవుడే స్వయముగా దిగివచ్చి కన్పడా, నరులు భస్మంబై నలగకుండ్రే. నర జన్మమెత్తి మానవుల దర్శించిన, నర జన్మమెత్తి మానవుల దర్శించిన, ప్రేమ చూపుచు గౌరవింపకుండ్రే. అందుచే నర రూపాన నవతరించే, అందుచే నర రూపాన నవతరించే, నరులు పిల్చుటకున్ యేసు నామధారి ఆయే. నరులు పిల్చుటకున్ యేసు నామధారి ఆయే. రక్షకుడని దానికర్థమగును, రక్షకుడని దానికర్థమగును. హిందువుల గ్రంథము చెప్పు, హిందువుల పుస్తకము చెప్పు, హిందువుల పుస్తకము చెప్పు, యేసు ఇది ఈ మాటలు మరి హిందువుల పుస్తకము అని వ్రాయబడిన శ్రీ శుష్క వేదాంత గ్రంథము అనబడినటువంటి దాంట్లో ఇలాగూ రాయబడింది అని దైవజనుడు ఈ పద్యంలో తెలియజేస్తూ, జంతు రూపము దాల్చి సంచరించిన ఎడల నరులు లోకువగట్టి తరమకుండ్రే. ఒకవేళ దేవుడే ఈ లోకానికి జంతు రూపంలో వస్తే నరులు ప్రియమైన వారలారా లోకువగట్టి తరిమి వేస్తారబ్బాయ్. దేవుడు ఈ లోకానికి ఒకవేళ ఏ సింహములాగో, ఏ పులిలాగో, లేదా ప్రియమైన వారలారా ఏ జంతువులాగో గాన ఒకవేళ ఈ భూమి మీదకు దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవులను రక్షించడానికి ఒకవేళ ఈ లోకానికి ఒక జంతు రూపంలో వస్తే నరులు ఏం చేస్తారయ్యా అంటే వాటిని మనుషుల మధ్యలో లేకుండా తోలివేస్తారు. కాబట్టి నరుడుగా దేవుడు జంతు రూపంలో ఈ లోకానికి రావాలని ఇష్టపడలేదు. ప్రియమైన వర్లరా అలాగుననే ఒకవేళ దేవుడు గాన దూత రూపంలో, దేవదూత రూపంలో గాన ఈ లోకంలోనికి వస్తే దేవదూతను చూస్తే జనులు భయపడిపోతారు అన్నారు. చూడండి, దూత రూపము దాల్చి దొరలబడిన ఎడల నరులు బీతాంగులై నక్కకుండ్రే. నరులు ఏమైపోతారు అంటే బీతాంగులు అంటే భయపడిన వారై వాళ్ళు ఏం చేస్తారు అంటే దాక్కుంటారు, దేవుని దగ్గరకు రాలేరు. కాబట్టి అందుచేత ఆయన ఆ యొక్క రూపంలో రాలేదు, దేవదూత రూపంలో రాలా. ఒకవేళ దేవుడే స్వయముగా దిగివచ్చి కనపడితే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఈ భూలోకంలోనికి దేవుడుగా వస్తే నరులు ఏ ఒక్కడు కూడా బ్రతికే అవకాశమే లేదు. నరులు భస్మం అయిపోతారు అబ్బాయి. అందుకే దేవుడుగా ఆయన లోకానికి రాలేదు. చూడండి, నర జన్మమెత్తి నరులను దర్శించిన ఆయన ఈ లోకానికి నరుడిగా, మానవ మాతృడిగా, కన్యమరియ గర్భములో ఆయన ఈ లోకానికి వస్తే నరులు ఏ మాత్రము కూడా ఆయన్ను ప్రేమించలేదు, గౌరవించలేదు. ఎంత భయంకరమైన స్థితి అంటే ఒక నరుడిగా వచ్చినటువంటి దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నారు అంటే ఆయన్ని ప్రియమైన వర్లారా ప్రేమ చూపించకుండా గౌరవింపకుండా ఉన్నారు. ప్రియమైన వర్లారా అందుచే నర రూపాన అవతరించే ప్రియమైన వర్లారా నరులు పిల్చుటకు ఆయన ఏమయ్యాడు అంటే యేసు నామధారి. యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి అనేకుల ద్వారా యేసు అని పిలిపించుకొని ప్రియమైన వర్లారా చెప్పినటువంటి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవే మాటలు హిందువుల గ్రంథములో ప్రియమైన వర్లరా శుష్క వేదాంతము అనేటటువంటి త్రయోభాస్కరము అనేటటువంటి పుస్తకములో మరి ఈ మాటలు రాయబడి ఉన్న మాటలు ఎవరి గురించి అయ్యా అంటే యేసు అని ఆ గ్రంథంలో రాయబడిన మాటలు యేసు క్రీస్తు ప్రభు వారి గురించి అని దైవజనుడు రాసినట్లుగా మనకు కనబడతా ఉన్నది. చూద్దాం ప్రియమైన వర్లరా ఈ మాటలు పరిశుద్ధ గ్రంథములో ఎలాగ మనకు కనబడతా ఉన్నాయో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ రోజు మన పాఠాన్ని ముగించుకుందాం. మనం జ్ఞాపకం చేసుకుంటే జంతు రూపము దాల్చి సంచరించిన ఎడల అనే మాటకు మనం జ్ఞాపకం చేసుకుంటే
దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 31, 32 వచనాల్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలారా, నెబుకద్నెజర్ రాజు, అమ్మా నేను దాని వివరణ నేను మీకు తెలియజేస్తాను, మరి చదవడానికి మనకు అంత టైం లేదు గనక చూడండి. దానియేలు గ్రంథం 4, 31, 32 వచనాల్లో చూస్తే అక్కడ నెబుకద్నెజర్ రాజు తన యొక్క స్థితిని బట్టి, గర్వాన్ని బట్టి ఏం చేశాడయ్యా అంటే, దేవుడు శపించాడు. ఏమని అంటే, ఇదిగో నీవు ఒక పశు రూపము ధరించుకున్న వాడవయ్యి నీవు తిరుగులాడతావు అని చెప్పాడు. ఒక రాజు పశువులాగా మారిపోతే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఆ రాజుని తరిమేశారు. పశువులాగా మారిపోయి అప్పటిదాకా రాజుగా ఉండి రాజ్యమంతా పరిపాలన చేసినటువంటి నెబుకద్నెజర్ రాజుని ఆ దేశ ప్రజలు, రాజ్య ప్రజలు ఆ రాజుని ఏం చేశారు అంటే, ఊళ్ళో లేకుండా, రాజ్యంలో లేకుండా తరివేశారు, అడవుల్లోకి తరివేశారు. చూసారా? అంటే అప్పటిదాకా పరిపాలన చేసినటువంటి రాజుని జనులు జంతు రూపంలో మారేటప్పటికే ఏమాత్రము కూడా ఆయనను లెక్క చేయలేదు, తరిమేశారు. మరి దేవుడు ఈ లోకానికి ఒకవేళ జంతువులాగా వస్తే మానవుడు ఏం చేస్తాడు అంటే, లోకువ గట్టి తరిమేస్తారు అన్నారు. కాబట్టి అందుచేత దేవుడు ఈ లోకానికి జంతు శరీరము ధరించుకొని రాదలుచుకోలేదు, జంతు రూపాన్ని ఆయన ధరించుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి ప్రియమైన వారలారా, రెండవదిగా చూస్తే, దూత రూపము దాల్చి దొరలబడిన ఎడల నరులు బీతాంగులై నక్కకుండ్రే అన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ క్రిస్మస్ కాలంలో మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి మాట లూకాసు వార్త 2వ అధ్యాయము 9, 10 వచనాలలో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 9, 10 వచనాల్లో చూస్తే, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చూడండి, యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించాడు అన్న వార్తను దూత తీసుకొని వచ్చి మందకాపరులు, గొర్రెలు కాస్తూ ఉన్నటువంటి మందకాపరుల యొద్దకు ఆ దూత ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యేటప్పటికే అక్కడ ఉన్నటువంటి మందకాపరులంతా కూడా ఒక్కసారిగా భయపడిపోయారు. ఏమైపోయారు? భయపడ్డారు. భయపడిపోయి, ప్రియమైన వారలారా, మరి అమ్మో ఏమైపోద్దో అని చెప్పి భయపడిపోయారు. అందుకని చూడండి, అక్కడ తెలియజేయబడినటువంటి మాట ఏంటి అంటే, ఒకవేళ దూత రూపంలో గాన దేవుడు ఈ లోకానికి వస్తే నరులు ఏమైపోతారంట? భయపడిపోతారు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు ఈ లోకానికి ఆయన ఎలా రాలేదు అంటే దూతగా కూడా రాలా. అలాగే దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 7, 8 వచనాలలో కూడా చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలను నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడానున్న మనుష్యులు దాన్ని చూడలేదు, దాని మిగుల భయక్రాంతులై దాగుకొన వలనని పారిపోయిరి. నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనమును చూచి తిని, చూచినందున నాలో బలమేమీ లేకపోయెనో, ప్రియమైన వారలారా, నా సొగసు వికారమాయనో, బలము నాయందు నిలవలేదు. చూడండి, ఈ యొక్క దర్శనములో దూత దానియేలు గారికి ప్రత్యక్షమైనప్పుడు దానియేలు గారితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? భయక్రాంతులై పారిపోయారు. దానియేలు గారు, భక్తుడైనటువంటి దానియేలు గారు కూడా బలహీనపడిపోయాడు. కాబట్టి దేవుడు దూత రూపంలో రావడానికి ఇష్టపడలా. అలాగే మరొక ఉదాహరణ కూడా మనం చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు ఆయన తీసుకువెళ్ళి సమాధి చేసినప్పుడు పునరుద్ధాన దినమందు, ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ పునరుద్ధాన దినమున తెల్లవారుజామున దేవుడు తన యొక్క పునరుద్ధాన మహిమతో, ప్రియమైన వారలారా, బయటికి వస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ రాయిని దొర్లించినటువంటి దూతలను చూసిన వారు చచ్చిన వారి వలె పడిపోయారు. సరే, అంటే దూత రూపంలో ఒకవేళ దేవుడు ఈ లోకానికి వస్తే కూడా మానవుడు బ్రతకడమో కష్టమే, భయపడిపోతాడు. చూడండి, అలాగనే మరొకటిగా చూస్తే దైవజనులు తెలియజేసినట్లుగా దేవుడే స్వయముగా, అసలు వీళ్ళంతా వద్దయ్యా, అసలు దేవుడుగానే స్వయముగా ఈ లోకానికి వస్తే నరులు భస్మంబై నలగకుండ్రే అన్నారు. దేవుడే స్వయంగా ఈ లోకానికి వస్తే, దేవుడుగా కనపడి ఆయన ఈ లోకంలో ఉంటే, ప్రియమైన వారలారా, నరులు ఏమైపోతారు అంటే భస్మం అయిపోతారు. చూడండి, ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండ గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, అక్కడ చూద్దాం. నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే,
ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోవుదుము. చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి వారు వస్తూ ఉన్నటువంటి సమయములో ప్రియమైన వారలరా, సినాయి పర్వతము మీద దేవుడు దిగి వచ్చినటువంటి కారణాన వీరికి ముందుగానే చెప్పారు. ఏమని అంటే, దేవుడు ఇదిగో మీతో మాట్లాడబోతా ఉన్నారు, కాబట్టి మీరు 3 రోజులు పరిశుద్ధంగా ఉండాలా. ఎన్ని రోజులు? 3 రోజులు మీరు పరిశుద్ధంగా ఉండాలా. ఏ పురుషుడు స్త్రీ కలవకూడదు. కాబట్టి ఇంత పరిశుద్ధంగా ఉండి అందరూ తల స్నానం చేసి చక్కగా రెడీ అయి దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన మీరు చూడాలా, ఆయన స్వరం వినాలా అని తెలియజేస్తే, ఈ 3 రోజులు పరిశుద్ధంగా ఉండి వచ్చినా కూడా ప్రియమైన వర్లరా, ఎప్పుడైతే చూడండి అక్కడ వ్రాయబడిన మాట 18వ, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ఆ పర్వత ధూమమును చూసి భయపడి, దేన్ని చూసి అంట, దేన్ని చూశారు అసలు వాళ్ళు ఇంతకీ? ఆ ఉరుములు, మెరుపులు, బోరధ్వని, ఆ పర్వతం మీద ధూమం లేసింది. దేవుడు ఆ యొక్క పర్వతం మీదకి మహిమ దిగంగానే ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. కేవలం ఇవి చూసే జనులు ఏమంటా ఉన్నారు, ఓ మోషే, మోషే గారు, మోషే గారు. ఆయన మాటలు మేము వినలేము, ఆయన మాట్లాడితే మేము చచ్చిపోయేటట్టున్నాం. కాబట్టి ఇదిగో ఆయన నీతో మాట్లాడమను, నువ్వు మాతో మాట్లాడు. అంతేగాని ఆయనే స్వయంగా మాతో మాట్లాడితే మేము చచ్చిపోతామయ్యా అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుడుగా ఈ స్వయముగా ఈ లోకానికి వస్తే వీళ్ళు ఆయన మాటే వినలేకపోతే ఆయనను చూసి బ్రతకగలుగుతారా? అమ్మా, బ్రతకలేరు. కాబట్టి ప్రియమైన వారలరా, అందుకే చూడండి, ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, అదే నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయము 18-20 వచనాల్లో మనం చూస్తే అక్కడ అంటాడు, చదవండి. ఎవని యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదను, మరియు ఆయన నీవు నా ముఖమును చూడ జాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. చూడండి, ఈ మాట అన్నది ఏదో సాదాసేదా మనలాంటి మనిషితో అనలా. దేవుడు ఎంచుకున్నటువంటి వ్యక్తి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని బిరుదిచ్చినటువంటి వాడిని ఆ మోషే గారిని బట్టి అంటున్నాడు, మోషే నన్ను చూస్తే నువ్వు బతకలేవు, చచ్చిపోతావు. ఏ నరుడు కూడా నన్ను చూసి బతకలేడు. కాబట్టి ఇదిగో నా మంచితనం అంతా నువ్వు చూసావు, కాబట్టి నా స్వరూపాన్ని నువ్వు చూడలేవు. కాబట్టి నేను అలా దాటి వెళతా ఉన్నప్పుడు నా యొక్క నీడను మాత్రం నువ్వు చూడు చాలు. ఆ నీడను చూసే పడిపోయాడు మోషే గారి కింద. కాబట్టి ఆయన నరుడు, దేవుడుగా ఈ లోకానికి వస్తే ఏ మాత్రము కూడా ప్రియమైన వర్లరా మనం ఏం చేయలేము అంటే బ్రతకలేము, చచ్చిపోతాం. అందుకే ఆయన ఈ లోకానికి ఎలా రాలేదు? దేవుడుగా రాలా. ఎలా వచ్చాడు ప్రియమైన వర్లరా అంటే చూడండి, ఇంకో మాట కూడా నేను ఉదాహరణ, ఆయన దేవుడిగా ఎందుకు అనే దానికి చూస్తే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభ 3 వచనాలు చూస్తే అక్కడ సొలొమోను గారు ఒక మందిరం కట్టారు. సుందరమైనటువంటి మందిరం. ఈ ప్రపంచములో ఎక్కడా కట్టబడినటువంటి, ఇప్పటి వరకు కూడా కట్టబడినటువంటి ఒక సుందరమైనటువంటి ఒక మందిరాన్ని కట్టాడు సొలొమోను గారు. ఇంచుమించుగా దానికి వాడిన బంగారము ప్రియమైన వారలరా కొన్ని టన్నుల బంగారం వాడారు. టన్నులు, కింటాలు కాదు, టన్నులు బంగారాన్ని ఇంచుమించుగా మరి కొన్ని వేల టన్నుల బంగారాన్ని ఆ మందిరం కట్టడానికి వాడారు. ఈ రోజు ఒకవేళ ఏదైనా గుడో మందిరం కడితే మహా అయితే 1 కేజీ 2 కేజీలు బంగారం ఉంటదేమో తప్ప ఆ మందిరానికి పోసినటువంటి పోత ప్రియమైన వారలరా రాయికి మధ్యలో బంగారం పోత పోసి కట్టాడంట మందిరం. అంత గొప్ప మందిరాన్ని కట్టాడు. అయితే ఆ మందిర ఓపెనింగ్ కార్యక్రమం రోజు చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూస్తే, సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించిన యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి.
యెహోవా మహిమ దిగింది అంతే. యెహోవా మహిమ దిగితేనే యెహోవా మందిరములో మరి ఉండేటటువంటి యాజకులు యెహోవా మందిరంలోనికి రాలేకపోయారు. చూడండి జనుల పరిస్థితి చూస్తే, అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచిన ఇశ్రాయేలీయులందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయన ఆరాధించి స్తుతించి, ఆయన మహిమ ప్రియమైన వర్ల చూస్తే ఇంకొక మాటలో అంటాడు, వారు ఆ మహిమను చూడలేక బోర్లా పడిపోయిరి అని. కాబట్టి ప్రియమైన వర్లరా, దేవుని మహిమే మనం చూడలేకపోతే దేవుడు దేవుడుగా ఈ లోకానికి వస్తే చాలా మంది అంటా ఉంటారు, రమ్మను చూద్దాం. ఏం చూస్తావు రావు వచ్చాక? ఏమండి, అసలు దేవుడు నాకు రమ్మను కనబడమను చూద్దాం. ఏం చూస్తావు? చూశాక వచ్చేదానికి ఏం ఉండదు, భస్మం తప్ప. అవునా కదా అమ్మా? కాబట్టి ప్రియమైన వారలరా, ఆయన మహిమలో ప్రత్యక్షమైతేనే మనిషి దహనమైపోయే అంత గొప్ప పరిస్థితి ఉంటే, ఆయన ప్రియమైన వారలరా ఈ లోకానికి నరుడుగా దేవుడిగా ఈ లోకానికి వస్తే ఏ మానవుడు బ్రతకలేడు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఎండ వస్తా ఉంది. ఎంతమంది ఇప్పుడు వచ్చే ఎండే, మధ్యాహ్నం ఎండ దాకా ఎందుకు, ఇప్పుడు వచ్చే ఎండ ఉదయం ఇప్పుడు అంతా 9 అయింది. ఈ ఎండలో నిలబడి సూర్యుని మనం చూడగలుగుతామా అమ్మా? సూర్యుని అంతే ఒక 10 నిమిషాలు చూస్తే ఏమైపోతాయి కళ్ళిక? ఇక అయిపోయినట్టే. ఒకవేళ ఈ యొక్క దేవుడు సృష్టించినటువంటి సూర్యుడినే మనం సూటిగా చూస్తే మన కళ్ళు పనిచేయకపోతే, నీతి సూర్యుడైనటువంటి దేవుని మనం చూస్తే బతకగలుగుతావా? బతకలేము. అది కాబట్టి ప్రియమైన వర్లరా, ఆయన జంతు రూపంలో వస్తే ఆయన లోకు గట్టి తరిమి వేస్తారు కాబట్టి ఆయన ఆ రూపంలో రాలేదు. ఒకవేళ దేవదూత రూపంలో వస్తే ప్రియమైన వర్లరా, మరి నరులు భయపడిపోయి ఆయన దగ్గరకు చేర్చుకోరని ఆయన దేవదూత రూపంలోనూ రాలేదు. ఒకవేళ దేవుడే స్వయముగా దేవుడుగానే ఈ లోకానికి వస్తే ఇక నరులు భస్మం అయిపోతారని చెప్పి ఆయన దేవుడుగాను ఈ లోకానికి రాలేదు. కానీ ఎలా వచ్చాడయ్యా అంటే, ఆయన శరీరధారిగా, నరుడిగా, మానవునిగా, ఒక మానవుడిగా ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, కాబట్టి నరులు ఏం చేస్తా ఉన్నారు? అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో వ్రాయబడిన మాట, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఈ లోకానికి ఆయన నరుడిగా వస్తే ఏ మానవుడు కూడా ఆయనని ఏం చేయలేదు అంటే ప్రేమించలేదు, గౌరవించలేదు. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడే ఉండగా ఏ ఎమ్మెల్యే గారు లేకపోతే మన ఊరు ప్రెసిడెంట్ గారు వచ్చినా మనం ఏం చేస్తాం? గౌరవిస్తాం, ప్రేమ చూపిస్తాం. అయ్యా రండి అయ్యా కూర్చోండి అయ్యా అంటాం. ఏది మన గ్రామ సర్పంచ్ గారు వస్తేనే. ప్రియమైన వాళ్ళరా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఈ లోకంలోనికి వస్తే ఆయనకు మానవులు ఇచ్చినటువంటి గౌరవ విధానం ఏంటి అంటే, ఆయన తీసుకెళ్ళి ఎక్కడ ఖాళీ లేదు. చివరికి సత్రంలోకి వస్తే సత్రంలో యజమాని అన్నాడు, ఖాళీ లేదు, ఎక్కడ ఖాళీ లేదు. పశువుల పాక చివరికి ఆయనకి ఏమైపోయింది? ఆశ్రయం అయిపోయింది. పశువుల తొట్టి ఆయన పరుండడానికి ఒక స్థావరంగా అయిపోయింది. ఎందుకు అంటే దేవునికి ఈ లోకంలో ఎక్కడా కూడా స్థలం లేదు. అందుకే ఆయన మత్తయి సువార్త 8:20లో అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు కించిత్తైనా స్థలం లేదు. దేవునికి స్థలం లేదు. కాబట్టి ప్రియమైన వర్లరా, నరుడు దేవుడు ఈ లోకానికి నరుడుగా వస్తే ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఏంటి, మర్యాద ఏంటి? ఆయన ఎవ్వరూ చేర్చుకోవాలా. మరియమ్మ గారిని ఎవరన్నా చేర్చుకున్నారా? అమ్మా ఇదిగో, అయ్యా ఇదిగో గర్భవతిగా ఉంది, మాది వేరొక ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చాం, ఆమె నిండు స్థూలాలతో ఉంది, ఆమెను ఇదిగో మీ గృహంలో చేర్చుకోండి అంటే ఏ ఒక్కరూ కూడా వారి గృహాలలోకి ఆహ్వానించాల. బెత్లెహేములో ఈ రోజు మనం చేసేటటువంటి క్రిస్మస్ పండగ ఒకప్పుడు క్రిస్మస్ పండగలా లేదు. ఆయన జన్మించే కాలంలో ఆయన పడినటువంటి శ్రమ, ప్రియమైన వర్ల ఇక్కడ మనకు టీవీ లేదు కానీ ఆ వీడియో వేద్దాం అనుకున్నా కానీ, ఆ రోజు మరియమ్మ గారు పడినటువంటి శ్రమ, యోసేపు గారు పడినటువంటి శ్రమ, ప్రయాస, ఈ లోకానికి ఒక రక్షకుని తీసుకురావాలి అని దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటే, ఆ రోజు ప్రియమైన వర్లరా ఒకసారి అది ఆలోచించుకుంటే నిజంగా ఈ రోజు మనం చేసే క్రిస్మస్ పండగ, ఈ రోజు మనం ఆనందించే ఆనందం, ఆ రోజు ఎవరైతే యేసుక్రీస్తు వారిని ధరించుకొని ఈ లోకానికి తీసుకురావాలనుకున్న మరియమ్మ గారిలో లేదండి. యోసేపు గారిలో అంత సంతోషకరమైనటువంటి స్థితి లేదు. మనం ఒకవేళ ఏ ఊరన్నా వెళితే
తాగడానికి మంచినీళ్ళు దప్పికైతే ఏ ఒక్కడు కూడా మంచినీళ్ళు ఇవ్వకపోతే మనకి ఎంత బాధగా ఉంటుంది. అయ్యో ఈ లోకంలో ఇంత పరిస్థితి, తాగడానికి కనీసం మంచినీళ్ళే ఇవ్వడం లేదే అని ఎంత బాధపడతాము కదా. అలాంటిది ప్రియమైన వారలారా, నిండు సోలాలు గర్భిణితో ఉన్నటువంటి ప్రభు యొక్క తల్లి బెత్లెహేములో ప్రవేశిస్తే కనీసం ఏ ఒక్కరూ కూడా ఆశ్రయం ఇవ్వనటువంటి తరుణము క్రిస్మస్ పండగ. ఈ లోకానికి రక్షకుడు ఉదయించాడని మనం పండగ చేసుకుంటా ఉన్నాం, కానీ ఆ కాలంలో వారు అనుభవించినటువంటి శ్రమలు మనం ఏమాత్రం జ్ఞాపకం చేసుకోవడం లేదు. యోసేపు గారు పడిన శ్రమ, అనేక మందితో నిందలు, అవమానాలు ఇన్ని ఎదురైనా కూడా యోసేపు గారు ప్రియమైన వారలరా, తానుకి సంబంధము లేనటువంటి గర్భధారణ మరియమ్మ గారిది అయినా ఆమెను జాగ్రత్తగా దూత చేత ఆయన బలపరచబడి మరియమ్మ గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటా తీసుకుని వెళ్ళి చేసినటువంటి త్యాగము ప్రియమైన వారలరా ఏ మానవుడు చేయలేడు. కానీ దేవుడు ఈ లోకానికి నరుడుగా రావడానికి ఎంత శ్రమ పడ్డాడో, ఎంత కష్టపడ్డాడు, ఎంత బాధపడ్డాడో మనం గత వారంలో కూడా చెప్పుకున్నాం. ఒకవేళ ఏ ఒక వ్యక్తి అయినా, ఉన్నతమైన వ్యక్తి, దేశంలో ఒక ఉన్నతమైన వ్యక్తి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో క్రింద స్థాయిలోనికి వచ్చి ఏ ఒక్కడు పని చేయడండి. కానీ ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడు నరుణ్ణి ప్రేమించి, ఇదిగో నా యొక్క మానవుడు నాశనము కాకూడదు, ఈ లోకంలో ఏ ఒక్క మానవుడు మరి ఆత్మ నశించిపోకూడదని ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ప్రియమైన వారలరా, ఆయన తన కుమారుని మన కొరకు బలిగా అర్పించేశాడు. చూడండి, దైవజనులు అన్నారు, అబ్బాయి దేవునికి శిలువ మరణము శ్రమ కాదు. ఆయనను కొరడాలతో కొట్టడం, అవమానించడం, ఉమ్మివేయడం, ఆయన మీద ఆయన గడ్డాన్ని పెరికి వేయడం, తలకు ముళ్ళ కిరీటం పెట్టడం, శిలువ పైన అంటగొట్టబడడం, ఇదంతా ప్రభువుకి పెద్ద శ్రమ కాదబ్బాయి. శ్రమ ఏంటో తెలుసా? ఆకాశములు పట్టజాలని దేవుడు తన యొక్క స్థితిని తగ్గించుకొని, తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి కేవలం ఒక నరుడిగా, మానవుడిగా రావడానికి మరియమ్మ గారి గుప్పెడంత గర్భములో 9 నెలలు నివాసం ఉన్నాడే, అది అసలైన శ్రమ అన్నారు. కాబట్టి అంత గొప్ప శ్రమ ఎక్కడయ్యా అంటే, దేవుడు మరియమ్మ గారి గర్భంలో 9 నెలలు ఒక పెండములాగా ఉన్నాడే, అది అసలైన శ్రమ అన్నారు. ఈ కొరడాలతో కొట్టడం ఇవన్నీ కూడా ఆయనకి ఏ పాటి అయ్యా అంటే కాబట్టి అసలైన శ్రమ ఆయన ఈ లోకంలోనికి నరుడిగా తల్లి మరియమ్మ గారి గర్భంలో రావడమే ఒక గొప్ప శ్రమ అని దైవజనులు తెలియజేసిన వారు ఉన్నారు. సమయం అయిపోతుంది కనుక నా మాటలు ముగిస్తూ ఉన్నారు. చూడండి, ఈ లోకానికి ఆయన ప్రియమైన వారలారా నరుడిగా వస్తే ఏ ఒక్క మానవుడు కూడా ఆయన ప్రేమించలేదండి, గౌరవించలేదు. చివరికి ఆయన ఎక్కడ పడుకోబెట్టారంటే పశువుల పాకలో, పశువులు కుడితి దాగి మేత మేసే తొట్లలో ఆయన పరుండవలసి వచ్చింది. ఎంత భయంకరమైన స్థితి. మనం ఎంత భేదవారం అయినప్పటికీ మనకు పుట్టక ఒక కుమారుడు పుడితే వాడిని అంగరంగ వైభవంగా మనకు లేకపోయినా ఒక మంచి స్థితిలో మనం పెడతామే. దేవుడి లోకానికి వస్తే దేవుడికి వచ్చిన మర్యాద ఏంటి, గౌరవం ఏంటి, ఎంత భయంకరమైన స్థితి కదా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ క్రిస్మస్ ఆనందం, ఆయన ఈ లోకానికి వచ్చాడనేటటువంటి ఆనందము, ఆయన పడిన శ్రమలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ప్రియమైన వారలారా, ఇలాగ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఆయన ఏ మాత్రము కూడా గౌరవించినటువంటి స్థితిలో ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు తెలుసు, అయినా సరే మన మీద ఉన్న ప్రేమ చావక ఆయన ఈ లోకానికి వచ్చాడు. తెలుసు, ఆయనకి గౌరవించడం తెలుసు. తెలిస్తే ఎందుకండి, ఏమండి, తెలిస్తే ఎందుకు రావాలి ఆయన ఈ లోకానికి? కొంతమంది అడుగుతారు, రాకపోతే ఏం పోయింది? రాకపోతే మనం నాశనం అవుతాం. రేపు నిత్య అగ్నిగుండంలో పడి మాడిపోతా ఉన్నప్పుడు దేవా దేవా అంటే ఆ రోజు ఏం ఉపయోగం ఉండదు కదా. అందుకనే ఒక ఉపమానం కూడా ప్రభువు చెప్తాడు లాజరు గురించి, ధనవంతుడి గురించి. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నరకాగ్నిలోకి వెళ్ళాడు. లాజరు దరిద్రుడు చనిపోయి మరి అబ్రహాము రొమ్మున ఉంటే ఆ ధనవంతుడు అంటాడయ్యా, ఈ జనానికి తెలియక అల్లాడుతున్నారు, నాకు 5 అన్నలు ఉన్నారు, నేను పోయి మా అన్నలకు చెప్పుకొని వస్తాను, నేను ఇక్కడ అగ్నిగుండంలో పడిపోతున్నారా, మీరన్నా మారండి ఇదిగోనంటే కుదరదు.
ఆ, అయ్యా నోరు ఎండిపోతుంది, ఆ లాజర్ చేత కనీసం చిటికెనేలతో ఒక సుక్కన్న నా నోట్లో నీళ్ళు లేపించయ్యా, నోరు గాలిపోతుంది, చచ్చిపోవట్లేకపోతున్నాను, ఈ వేడి తట్టుకోలేకపోతున్నా అంటే అక్కడ వాడు ఇక్కడికి రాకుండా, ఇక్కడ వాడు అక్కడికి రాకుండా మధ్యలో ఏముందన్నాడు? అగాధం ఉంది. రాలేదు. అయ్యా ఇదిగో నా అన్నల కన్నా చెప్పొస్తా, వాళ్ళన్నా రక్షింపబడతారంటే పిచ్చోడా, వాళ్ళకి చెప్పడానికి ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు చెబుతారు, నువ్వు చెబితే వింటాడా? ఏనడో. వాళ్ళు చెబితేనే ఇలా, నువ్వు పోయి చెబితే వింటాడా? ఆ, దెయ్యం దెయ్యం అనుకుని పారిపోతారు తప్ప నీ దగ్గరికి ఎవడు కూడా రాడు. ఏం పర్వాలేదులే, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, దేవుడు ఈ లోకానికి నరుడిగా వస్తే ఆయన గౌరవించలేదు, ఆయన ప్రేమించలేదు. అందుకే చూడండి, ఆయన తన స్థితి అంతా వదిలిపెట్టుకుని వచ్చాడు. చూడండి, ఇప్పుడు నేనున్నాను, నా స్థితిని వదిలేసుకొని ఇంకా తక్కువ స్థాయిలోనికి వెళ్ళి ప్రియమైన వర్లరా పని చేయడం అనేది నాకు కొంచెం అవమానంగా ఉంటుంది ఏమ్మా, ఉండేది. కానీ చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదివి నా మాటలు ముగించేస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, పౌలు గారు అంటా ఉన్నారు. ఫిలిప్పు సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ అంటా ఉన్నాడు, ఓ ఫిలిప్పీ సంఘవస్తులారా, ఇదిగో ఇది జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎలా ఈ లోకానికి వచ్చాడో తెలుసా అని చెప్పి అంటా ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం చేశాడంట? తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకుంటారు ఈ లోకంలో? మనుషులు తగ్గించుకుంటారా? ఎవరు తగ్గించుకోరు. నేను తగ్గించుకుంటాను, నేను ఎవరిని అనుకున్నావు అని అంటాం మనం ఎవరైనా. కానీ ఆయన ఎవరనుకొని తగ్గించుకొని వచ్చాడండి మన కోసం. చూడండి, చాలా మంది మా కోసం రక్తం చిందించాడని నీకు చెప్పాడా? నీకేమైనా చూపించాడా? నీకేమైనా కనపడ్డా? ఏమండి? కాబట్టి ప్రియమైన వారులారా, కొంతమంది అంటారు కదా, తల్లిదండ్రుల పిల్లలు ఏమంటారు, మమ్మల్ని ఎవడు కనమన్నాడు నిన్ను, అసలు నువ్వు కన్నావు కాబట్టి ఏడ పుట్టావు, లేకపోతే ఏడో పుట్టేవాళ్ళం. ఏడ పుడతావు? ఏడా పుట్టావు? ఏడ పుట్టాలో ఆడే పుడతావు. ఎవడు కనమన్నాడు? తిండి పెట్టలేనప్పుడు ఎవడు కనమన్నాడు అంటారు. కానీ ప్రియమైన వారులారా, అదే మాట మనం కూడా ఆయన అంటా ఉన్నాం. ఎవడు నన్ను నా కోసం రమ్మన్నావా? ఆయన్ని నా కోసం రక్తం చిందించమన్నావా? ఇప్పుడు బాగానే ఉంటది, తర్వాత నీ ఆత్మ నశించిపోతా ఉంటే ఎవడు సమాధానం చెప్పాలా? అందుకే ఆయన అడగకపోయినా, మన పిల్లలు ఉన్నారు, పండగ వచ్చింది, బట్టలు కొనమని అడగకపోయినా మనం ఏం చేస్తాం? కొంటాం. అలా అనమాట. అందుకే ఆయన అడగకపోయినా మనకేం చేస్తున్నాడు? రక్షణ. నా కుమారుడు ఏమవ్వకూడదు? నశించకూడదు. కాబట్టి నా కుమారుడు నశించకుండా ఆయన ఎప్పుడూ కూడా నాతో ఉండాలా అనే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు గనుకనే మానవుణ్ణి ప్రియమైన వాళ్ళ అంతగా ప్రేమిస్తా ఉన్నాడు. ఆ ప్రేమను మనము నిర్లక్ష్య చేయకూడదు, లోకువగా గట్టకూడదు. లోకువ గట్టామనుకోండి మన జీవితాలే పాడైపోతాయి. కాబట్టి ఈ క్రిస్మస్ పండగ, ఈ క్రిస్మస్ కాల దినాలలో ఉన్న మనము ఆయన ఎలా ఈ లోకానికి వచ్చాడు, మరియ యోసేపులు అయిన వారు ఎలా ఆయనను ఈ లోకానికి దాటానికి వాళ్ళన్ని త్యాగం చేసుకున్నారు. ఎలా త్యాగం చేసుకున్నారు? వచ్చే వారం మరి అనేక విషయాలతో మనము దేవుని యొక్క విషయాలు తెలుసుకుందాం ప్రియమైన వారులారా. కాబట్టి నరుడు ఈ లోకానికి, దేవుడు ఈ లోకానికి నరుడిగా రావడానికి గల కారణము జంతు రూపంలో వచ్చిన, దూత రూపంలో వచ్చిన, దేవుడే స్వయముగా ఈ లోకానికి వచ్చిన మానవుడు ప్రియమైన వారులారా నిలవలేరు గనక దేవుడు నరుడుగానే వచ్చి ఆ నరుడుగా చేసిన పాపాన్ని నరుడుగానే తీసివేసి, దేవుడిగా ప్రియమైన వారులారా నరుడిగా తీసివేసి ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై దేవుని కుమారుడిగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అది మానవ కుమారుడిగా ఈ లోకంలో జన్మించాడు, దేవుని కుమారుడిగా ఆయన పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ఆయన దేవుడా మనుషుడా అంటే 100% మనిషి, 100% దేవుడు. కాబట్టి ఆయన దేవ కుమారుడు, దేవ మానవుడు అని ఆయనకు పేరు. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింపజేసి బలపరిచి మనలను మేఘమెక్కించును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడు ఉన్న దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ తండ్రి, ఈ కొద్ది మాటలు మా హృదయాల్లో ఫలింపజేసి
మీరే మమ్మ బలపరచి దీవించి మహిమనందమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. కానుకల సమర్పణ చేసుకున్నాం.